ఒమేగా ఇండియా న్యూస్ కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ జగన్నాథ్పూర్ వార్దా నదిపై ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని కొమరంభీం ప్రాజెక్టు కాల్వల నిర్మాణం పూర్తి చేసి ఇప్పటికే నిర్మించిన కాల్వల పూడిక తీయించాలని జగన్నాథ్పూర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని వట్టివాగు ఎర్రవాగు ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టుల నుండి రైతులకు నీరు అందించేలా తగు చర్యలు చేపట్టాలని కోరుతూ 45,000 ఎకరాలకు నీరు అందించే విధంగా 882.36 కోట్ల అంచనాతో కొమరంభీం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కొమరంభీం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తుంది. గత ఏడాది ప్రాజెక్టుకు నెర్రెలు ఏర్పడ్డాయి. వాటికి మరమ్మతులు చేయకుండా కేవలం తాపత్రి కప్పి వదిలేశారు. కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పటికే నిర్మించిన కాల్వల ద్వారా ప్రస్తుతం 23,000 ఎకరాలకు నీరు అందించినట్లు చెబుతున్నప్పటికీ ఈ ప్రాజెక్టు చేపట్టిన ఎటువంటి ప్రయోజనం లేదు అంటున్న రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతున్నారు. కొమరంభీం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల సిపిఎం పార్టీగా సర్వే నిర్వహించాం. ఆ సర్వేలో వచ్చినటువంటి అనేక అంశాలు ఇబ్బందిని కలిగించే విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పాలకులందరూ కూడా ఈ జిల్లాలో నీటి ప్రాజెక్టుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాబట్టి రేపు 19 తారీఖు నాడు బడ్జెట్ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా రేపు 19 తారీఖు నాడు బడ్జెట్లో కొమరంభీం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. మేము సర్వే చేసినటువంటి అంశాల్లో చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తుంగేటి ప్రాజెక్టుని కాళేశ్వరానికి తరలించిండ్రు. ఆ తర్వాత ఇక్కడ వార్దా నది మీద ప్రాజెక్టు కడతామని చెప్పిండ్రు. ఒక్క పైసా కేటాయించలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుపుతూ ఉన్నది. వీళ్ళు కూడా గత సంవత్సరం బడ్జెట్లో ₹1 కేటాయించలేదు. ఇప్పుడు రేపు 19 తారీఖు నాడు బడ్జెట్లో కూడా వార్దా నది కోసం ఏదైతే వాళ్ళు ప్రపోజల్స్ తయారు చేసిందో దానికి అనుగుణంగా పనులు ప్రారంభించే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. 2 కొమరంభీం ప్రాజెక్టు పూర్తి అయింది కానీ కాలువల నిర్మాణం లేదు. కాబట్టి కాలువల నిర్మాణం కోసం డబ్బులు కేటాయించాలి. అదేవిధంగా అనేక కాలువలు నిర్మాణం చేపట్టినటువంటి కూడా తుంగ పెరిగి ఏదైతే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా వ్యవసాయ అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారో ఆ లెక్కలు కూడా ఇవాళ ఆ సాగు భూమిలో సాగు అయ్యే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే నిర్మించినటువంటి కాలువలలో తుంగలు పెరిగి కాలువలు కూలిపోయి సాగునీటి అందడం లేదు. అదేవిధంగా జగన్నాథ్పూర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు పూర్తి దశాబ్దాలు గడుపుతున్నా పూర్తి కాలేదు. కాలువలు పూర్తి అయినాయి కాబట్టి అయినాయి కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలి. అట్లే వట్టివాగులు సింగరేణి యాజమాన్యం కబ్జాకు గురైపోయింది. కాబట్టి ఆ వట్టివాగులు ప్రాజెక్టు కూడా సాగునీరు అందించడానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయాల మీద ఇప్పటికే మేము ముఖ్యమంత్రికి లేఖ రాసినాం. రేపు 19 తారీఖు నాడు ఈ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలవడానికి పోతున్నాం. కాబట్టి 19 తారీఖు నాడు ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెడతారో ఆ బడ్జెట్లో కొమరంభీం జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కేటాయించాలి. లేకపోతే ఈ జిల్లా ప్రజానికాన్ని ఒక ఆగ్రహానికి ఈ పాలకులు గురికాక తప్పదని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.